ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. మనం ఈ వీడియోలోకి పోయే ముందు, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలు. ర్యాండమ్ స్టాక్స్ తీసుకోవడం, ర్యాండమ్ లెవెల్స్‌ని మార్క్ చేయడం, ర్యాండమ్ ట్రేడ్స్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ రివార్డ్‌తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక్క మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే మేము ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. నేను ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం స్టార్ట్ చేశారు. చేసి కాల్స్ చెప్తారా? టిప్స్ చెప్తారా? వీడియోస్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటి ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఇప్పుడు రోజు చెప్పినట్టే మీకు నా మెయిన్ లెవెల్ ఉంటది. ఆ మెయిన్ లెవెల్‌తో రీచ్ చేస్తున్నా. ఆ మెయిన్ లెవెల్ అనేది ఏందో కూడా చెప్పాను. మంత్ దగ్గరుండే మంత్‌లో క్రియేట్ అయిన హైయెస్ట్ వాల్యూమ్, వీక్స్‌లో క్రియేట్ అయిన హైయెస్ట్ వాల్యూమ్ తీసుకొని ట్రేడ్ చేస్తున్నా. అందరూ ఆ లెవెల్స్ దగ్గర నుంచి అందరికి తెలుసు ఆ లెవెల్స్ ఉంటాయని అక్కడి నుంచి ట్రేడ్ చేయాలని. కానీ నేను ఆ లెవెల్‌ని ఫండమెంటల్‌గా, టెక్నికల్‌గా రీచ్ చేయడానికి మాత్రమే తీసుకున్నా. నేనిక్కడ చెప్పేదేందంటే, నేనిప్పుడు చెప్పే వీడియో ఇంచుమించు 10 నిమిషాలు చెప్తున్నా. 10-15 నిమిషాల లోపు చెప్తున్నా. ఈ వీడియోని మొత్తం చూస్తే గాని నేను చెప్పే పాయింట్స్ మీకు అర్థం కావు. చిన్న చిన్న పాయింట్సే కీ పాయింట్స్ ఉంటాయి. ఆ కీ పాయింట్స్‌ని వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమైద్ది. మీరు గూడా ట్రేడ్ చేయడానికి సాధ్యమైద్ది. ఓకే. రోజు చెప్పినట్టు టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా ఒక లెవెల్ తీసుకొని రీచ్ చేసి అక్కడి నుంచి ట్రేడ్ చేస్తాం. సేమ్ ఈరోజు నిఫ్టీ. నిఫ్టీ అనేది ఈరోజు ఎలా ఇచ్చింది ఓపెనింగు? గ్యాప్ అప్ అంటే డే టైమ్ ఫ్రేమ్‌లో పెడితే ఇది ఉందండి. డే టైమ్‌లో డే టైమ్ ఫ్రేమ్‌లో పెడితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అందరూ ఏం జేస్తారు? ఎక్కడి నుంచైనా సరే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. ఎక్కడి నుంచైనా బై చేయాలని అనుకుంటారు. కానీ నేను సేల్ జేస్తా. ఎందుకు సేల్ జేస్తా? చూపిస్తా చూడండి. ఇప్పుడు ఎలా సేల్ చేశానంటే, ఇప్పుడు ఓపెన్ అయింది. నా లెవెల్‌కి స్ట్రాంగ్‌గా ఓపెన్ అయింది. స్ట్రాంగ్‌గా ఓపెన్ అయింది ఏం చేయాలి? ఈ ఎంటైర్ జోన్‌ని బ్రేక్ చేసేదాకా నేను వెయిట్ చేస్తా. ఎందుకంటే నేను సెల్ చేయాలన్నమాట. ఎప్పుడైతే పైన ఓపెన్ అయిద్దో అందరూ ఏం చేస్తారు? బై చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు 2 రోజులు క్రియేట్ అయింది. క్రియేట్ అయినాక లోవర్‌లో ఏసుకుంటా పోతుంది. లోవర్‌లో ఏసుకుంటా పోతే ఇమ్మీడియేట్‌గా గ్యాప్ అప్ ఇచ్చాడు. అంటే బై చేసినోడికి ఏంది? ఆల్రెడీ పొద్దున ఓపెన్ అవ్వంగానే వాడికి 200, 300 పాయింట్లు వచ్చేసింది. వాడేం చేయాలా? అమ్ముకోవాలా? అమ్ముకోవాలంటే ఏం చేయాలా? ముందు ట్రాప్ జేయాల. ట్రాప్ జేసి ఎప్పుడైతే ఈ కిందకొచ్చి క్లోజింగ్ ఇచ్చాడో నా ఎంటైర్ జోన్‌కి అందరూ మెయిన్ లెవెల్స్ నుంచి చేస్తారు. నేను మాత్రం నా జోన్స్ దగ్గర నుంచి చేస్తా. నా ఎంటైర్ జోన్‌కి రోజు చెప్పినట్టే నా ఎంటైర్ జోన్‌ని బ్రేక్ చేసి కిందకొచ్చినాక నేను ఎంట్రీ ఇస్తా. ఎలా ఇచ్చానో చూద్దాం. ఇదో ఇది. మార్కెట్ ఓపెన్ అయింది. దీనికి స్ట్రాంగ్‌గా ఓపెన్ అయింది. నా లెవెల్‌కి స్ట్రాంగ్‌గా ఓపెన్ అయింది. స్ట్రాంగ్‌గా ఓపెన్ అయినాక కిందకి రావడానికి ట్రై చేసింది. లోపలే క్లోజింగ్ ఇచ్చింది. నేను చూస్తా ఉన్నా. నేనిక్కడ బై కూడా చేయగలను. ఎప్పుడు బై చేస్తాను. ఈ అంటే స్ట్రాంగ్‌గా ఇచ్చినప్పుడు ఇక్కడ పైకి పోయి క్లోజింగ్ ఇచ్చినప్పుడు ఇంకో క్యాండిల్ గాని ఇచ్చిందనుకో, ఈ టాప్ రీటెస్ట్ మీద ఈ జోన్‌లోంచి ఎక్కడి నుంచైనా ఈ ఫ్రీ స్పేస్ నుంచి బై చేయడానికి ట్రై చేస్తా. కానీ ఇక్కడ నేను మాత్రం సెల్లింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకని? చిన్న లాజిక్ అంతే. ఎందుకనంటే ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అంటే బై చేసినోడికి ఆల్రెడీ ఓపెన్ అవ్వంగానే ఆదాయం అనేది వచ్చేసింది. వాడేం చేయాలి? అమ్ముకోవాలి. అమ్ముకోవాలంటే ముందు ఏదైతే అందరూ మెయిన్ లెవెల్స్‌ని పట్టుకొని చేస్తుంటారో, మనం మాత్రం ఆ మెయిన్ లెవెల్స్‌తో టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేసి, ఈ లెవెల్స్‌ని తీసుకొచ్చి, ఈ ఎంటైర్ జోన్‌కి ఎప్పుడైతే బ్రేక్ చేసిందో, కిందకొచ్చిందో కన్ఫర్మ్ అయిపోయింది నాకు. ఈ ఫ్రీ స్పేస్ దగ్గరికి పోయినాకే నేను సేల్ చేస్తా. ఇప్పుడు చూస్తా ఉన్నా. పైకి పోయింది. ఈ ఫ్రీ స్పేస్ తగిలినాక రిజెక్ట్ అవ్వాలి. ఇట్లాగే పోతుంటే తీసుకోం. ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో, ఈ టాప్ ఇక్కడికొచ్చింది కదా! ఇక్కడుంది నా ఎంట్రీ. ఏ స్ట్రైక్ ప్రైస్ దేనికి తీసుకున్నానో కూడా చెప్తాను మీకు. నాకు తెలుసు ఇక్కడ గాంచి రిజెక్ట్ అయిందంటే ఎక్కడి దాకా రావాలంటే ఇది. 26,200 ఫస్ట్ టార్గెట్ నాది. నెక్స్టు నెక్స్ట్ టార్గెట్ ఏందంటే ఇది. 26,104 దగ్గరికి రావాలనేది నెక్స్ట్ టార్గెట్. ఎప్పుడైతే దీని దగ్గరికొచ్చి దీన్ని రెస్పెక్ట్ చేయకుండా మళ్ళీ కిందకొచ్చేసిందో ఇంక ఇక్కడ దాకా వెయిట్ చేస్తా. ఆల్రెడీ నేను ప్రాఫిట్‌లో ఎన్ని పాయింట్లుందా? నాకు ఈరోజు 10 పాయింట్లు అంటే 12 పాయింట్ల దాకా ఎస్ఎల్ వచ్చింది. ఎక్కడ ఇచ్చానంటే ఎంట్రీ ఇదిగోండి ఈ క్యాండిల్‌లో. 10:30కి నా ఎంట్రీ జరిగింది. 10:30కి ఎంట్రీ జరిగింది. 12 పాయింట్లు ఎస్ఎల్. 12 పాయింట్లే ఎస్ఎల్. ఈరోజు హైలో ఎస్ఎల్. ఎన్ని పాయింట్లొచ్చిందో ఇప్పటికే 70 పాయింట్లు. 70 పాయింట్లు 12 పాయింట్లు ఆల్రెడీ 1:6 ఒక లాట్ సేల్ చేస్తేనే 1:6 అదే 4 లాట్లు సేల్ చేస్తే ఇంకెంతొచ్చుండదా? దాన్ని ఒక లాట్‌కి 1:6 లెక్కనొచ్చింది. 21,000 1:6 అంటే ఒక లాట్‌కి. ఓకే. అది. ఇప్పుడు ఈడ దీన్ని దూకేసిందిగా.
26,200 నా ఫస్ట్ టార్గెట్. అది దూకేసిందంటే 26,104 రూపాయలు. అంటే ఈ ఎంటైర్ జోన్ ఫిల్ చేసుకోవాలి. దీన్ని ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయాలి ముందు. లేదు మళ్ళీ ఈ జోన్లో కానీ కుదిరితే సైడ్ వే అయిపోద్ది. నాకు రావాల్సిన ఆదాయం అయితే నాకు వచ్చేసింది. నేను తీసేసుకోండి నిఫ్టీలో ఇది అనాలిసిస్. చిన్న లాజిక్ ఏం లేదు. ఇప్పుడు డే టైం ఫ్రేమ్లో చూపిస్తాను మీకు. డే టైం ఫ్రేమ్లో చూపిస్తే అర్థమైపోద్ది. డే టైం ఫ్రేమ్లో ముందు డే టైం ఫ్రేమ్లో రీచ్ చేయాలి. ఏం చేసింది ఇది నిన్న, ఇది మొత్తం నా జోను. ఈ జోన్కి కిందకు వచ్చి కింద దీనిపైన క్లోజింగ్ ఇచ్చింది. మొన్న కూడా నేను ట్రేడ్ చేశాను. ఈ రోజు ఓపెన్ అవ్వగానే డైరెక్ట్గా దీన్ని 2 క్యాండిల్ పైన పెట్టాడు. పైన పెట్టండి ఏంది, ఇక్కడ నుంచి నిజంగానే బై చేసినోడు అయితే పైన పెట్టగా వాడికి ఏంది, పొద్దున్న లేవగానే వాడికి కావాల్సిన ఆదాయం వచ్చేసింది. 100 పాయింట్లు 200 పాయింట్లు వచ్చింది. వాడు ఏం చేయాలి, అమ్ముకోవాలంటే చిన్నగా తీసుకొస్తూ ఒక స్పేస్కి వచ్చినాక వాడు క్వాంటిటీ మొత్తం అమ్ముకోవడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు ఈ లోపే మనకి ఆదాయం 6 ఇంతలు వచ్చేసింది. నిఫ్టీలో 6 ఇంతలు, ఒక లాట్ సేల్ చేస్తే 6 ఇంతలు వచ్చింది. అదే 4 లాట్లు సేల్ చేసింటే ఎంత వచ్చి ఉండదా? అది చిన్న లాజిక్ అంతే. నెక్స్ట్ మనం నిఫ్టీలో చేసాము. నెక్స్ట్ మన స్టాక్స్ కదా మెయిన్. నిఫ్టీలో ట్రేడ్ దొరికినప్పుడే చేస్తా. ఇలా దొరికినప్పుడు నాకు ఫండమెంటల్గా టెక్నికల్ రీడ్ చేసినప్పుడు ఇలా దొరికినప్పుడు చేస్తాను నిఫ్టీలో. లేకపోతే నేను మెయిన్ ఎక్కువగా చేసే స్టాక్స్లో కూడా చేశాను. ఈరోజు చూద్దాం. స్టాక్స్లో M&M చేశాను. సేమ్ దాన్ని ఎలా అయితే చెప్పాను, చిన్న మైండ్. ఇదిగో చూడండి, ఇది కూడా పొద్దున ఓపెన్ అవ్వగానే నా పైన టాప్లో ఓపెన్ అయింది. టాప్లో ఓపెన్ అయిందంటే ఏడొక చిన్న సింటమ్. నేను చిన్న ఎప్పటి సింటమ్స్ ఏంది ఓపెన్ అయింది. ఈ అంటే జోన్ టచ్ అవ్వచ్చుగా. ఇందా నిఫ్టీలో ఆ టచ్ అయినట్టు ఈ నిఫ్టీ మొత్తం జోన్ టచ్ అవ్వచ్చుగా. జోన్ టచ్ కానప్పుడు నాకు తెలుసు ఏంది, ఇక్కడ సెల్ చేస్తే మినిమం ఈ బ్లూ లెవెల్ దగ్గర రావడానికే ఈ కొంచెం వదిలిపెట్టిపోయింది. ఈ కొంచెం వదిలిపెట్టిపోయింది, ఈ జోన్ని టచ్ కాకుండా పోయింది అంటేనే మళ్ళీ అంటే జోన్ ఈ బ్లూ లెవెల్ దగ్గర రావడానికి ట్రై చేస్తుంది. ఈ లోపే నాకు 1:4 వస్తుందా, 1:4 తీసుకొని అసలు ఎగ్జిట్ ఎస్ఎల్ అని ఇచ్చేస్తాం. ఇంట్లో 1:4 వచ్చింది. ఎంత, 11.50 నేను ఒక 10 పైసలు బాఫ్ ఇస్తాను. చూడండి 1:4. ఇంకా పైకి అయితే పోదు, కుదిరితే సైడ్ వే అయిపోద్ది. ఇదిగోండి నా 1:4 అయితే వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ ఇండిగో సేమ్. దాంట్లో నిఫ్టీలో ఎలా చెప్పానో దాంట్లో ఎలా చెప్పానో సేమ్ దీంట్లో కూడా అంతే. నా వీడియోని లాస్ట్ దాకా చూస్తేనే అర్థమైద్ది. ఎందుకంటే చిన్న పాయింట్స్ కీ పాయింట్స్ ఉంటాయి. వాటి ద్వారానే మనకి రిస్క్ రివార్డ్ అనేది 1:10 ఇచ్చిన. దీంట్లో ఈరోజు 1:8 వచ్చింది. చూద్దాం ఎలా వచ్చింది అని. ఇది నా జోను. అందరూ మెయిన్ లెవెల్ నుంచే చేస్తారు. ఈ మెయిన్ లెవెల్ ఇది మెయిన్ లెవెల్. ఈ యొక్క ఆరెంజ్ లెవెల్ అనేది మెయిన్ లెవెల్. కాకపోతే నేను ఈ లెవెల్ని బ్లూ లెవెల్లో పెడుతుంటాను. ఆ బ్లూ లెవెల్ నా మెయిన్ లెవెల్. ఆ లెవెల్కి అందరూ మెయిన్ లెవెల్ నుంచి చేయాలనుకుంటారు, కానీ నేను అక్కడి నుంచి చేయను. ఎప్పుడైతే అంటే జోన్ నాకు కిందకు వస్తుందో, నిఫ్టీలో ఎలా ఎంట్రీ ఇచ్చానో దీంట్లో కూడా సేమ్. నిఫ్టీలో ఎంట్రీ ఇచ్చాను, నా స్పేస్ మీద వెళ్తా ఉంటే నేను గమ్ముకుంటాను. ఎప్పుడైతే మళ్ళీ టచ్ అయ్యి ఇక్కడ రిజెక్ట్ అవుతుందో, ఇక్కడ నా ఎంట్రీ దీనిపైనే స్టాప్ లాస్. 10 రూపాయలు వచ్చింది, నేను ఒక రూపాయి ఎక్స్ట్రా బఫర్ ఇచ్చి పెడతాను. అంటే ఒక 10 పైసలు బఫర్ ఇచ్చి పెడతాను. చూడండి 90 రూపాయలు వచ్చింది. 10 రూపాయలు 10 పైసలు పెడితే 90 రూపాయలు అంటే 1:8 వచ్చింది. ఇదే ఇక్కడే. ఇంకా కుదిరితే ఇక్కడ సైడ్ వే అయిపోద్ది, లేకపోతే ఇక్కడ అయిపోద్ది అంతే. ఓకే. నెక్స్ట్ దీంట్లో 1:8 వచ్చింది. నెక్స్ట్ సిప్లాలో చూడండి, ఎంటర్ నా జోన్ ఇది ఇప్పుడు కన్ఫర్మ్ చేసినాక ఇది కింద జోన్. అంటే చీప్ జోన్ అనేది, కాస్ట్లీ జోన్ అనేది ఒకటి ఉంటుంది, చీప్ జోన్ అనేది ఒకటి ఉంటుంది. ఇది చీప్ జోన్. ఈ చీప్ జోన్ బ్రేక్ చేసినాక, కింద లెవెల్లో బ్రేక్ చేసినాక, నా బ్లూ లెవెల్ ఇది కింద లెవెల్లో బ్రేక్ చేసినాక, ఇందాక ఎలాగైతే మళ్ళీ పైకి పోయి ట్రై చేసి మళ్ళీ కిందకు వస్తుందో, అంటే జోన్ కిందకు వచ్చిందంటే నా ఎంట్రీ ఉంటుంది, టాప్ లాస్ ఉంటుంది. కానీ ఇక్కడ నా మెయిన్ జోన్ వచ్చి ఇదిగోండి, ఈ పైన ఉండేది నా మెయిన్ జోన్. ఎక్కడంటే ఈ పైన ఉండేది నా మెయిన్ జోన్. దీన్ని సపోర్ట్ జోన్గా పెట్టుకున్నా. ఈ సపోర్ట్ జోన్ని బ్రేక్ చేసి వెళ్ళిపోయినా మళ్ళీ కిందకు వచ్చిందంటే ఈ నుంచి నా ఎంట్రీ ఉంటుంది. ఇంకా నా ఎంట్రీ అయితే అవ్వలేదు, దీంట్లో ఎంట్రీ ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ ఎంట్రీ తీసుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతం నా మెయిన్ జోన్ అయితే ఇది. ఓకే. ఇది కూడా ఏం చేసింది, నా లెవెల్ స్ట్రాంగ్ వచ్చింది, కింద బ్రేక్ చేసింది కన్ఫర్మ్ సెల్ అయితే అయింది. అది ఎక్కడి నుంచి సెల్ అయింది, అందరూ ఎడకపోతే తెచ్చవగానే ఎన్ని సేల్ చేసి ఉంటారు, ఈ పైన స్టాప్ లాస్ ఉంటారు. కానీ ఇది మెయిన్ లెవెల్, దీనికి సపోర్ట్ లెవెల్ ఇది. ఈ సపోర్ట్ లెవెల్ ఇప్పుడు మొత్తం టెస్ట్ చేసినాక మళ్ళీ కిందకు వచ్చిందంటే ఇది అప్పుడు టెస్ట్ మీద సేల్ చేస్తాను. ఇప్పుడు ఓపెన్ అవ్వగానే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పోయి ఇంకా ఇది ఫెయిల్ అయిపోయిందంటే ఇక్కడ పోద్ది, ఇక్కడ కన్ఫర్మ్ చేసిందంటే ఇక్కడ సేల్ చేస్తాను, కిందకే వస్తుంది. ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది కిందకు వస్తుందని. ఓకే. దీంట్లో ఇది నెక్స్ట్ డిఆర్ రెడీస్. నా డిఆర్ రెడీస్ ఇది మెయిన్ జోన్. ఇది ఈ జోన్ని బ్రేక్ చేసి స్ట్రాంగ్ ఓపెన్ అయింది. ఈ మెంటర్ జోన్ని అంటే చాలా స్పేస్ ఉంది, మొత్తాన్ని బ్రేక్ చేసింది. ఇప్పుడు ఈ జోన్లోనే ఉంది. ఇది కుదిరితే సైడ్ వేలోకి వెళ్ళిపోద్ది. అయితే జోన్ టచ్ అయినాక నాకు ఏదైనా రియాక్షన్ వస్తే అప్పుడు సేల్ చేస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి నిఫ్టీలో చెప్పినట్టు దీంట్లో 6 ఎంతలు తీసేసుకున్నా, M&Mలో 1:4 తీసేసుకున్నా, ఇండిగోలో 1:8 వచ్చేసింది. ఇంక ఎన్ని స్టాకులు కావాలి, నేను రోజు 4 నుంచి 5 స్టాక్స్లో చేస్తాను. నిఫ్టీలో నాకు ట్రేడ్ చూపిస్తే చేస్తాను.
నిఫ్టీలో అయినా ఒకేలాగా రీడింగ్ ఉంటుంది, స్టాక్స్లో అయినా ఒకేలాగా రీడింగ్ ఉంటుంది. టెక్నికల్గా ఫండమెంటల్గా చేస్తాం. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, చూడండి, ఇది కన్ఫర్మ్ చేయాలంటే ఇక్కడ సిప్లాలో కన్ఫర్మ్ చేస్తుంది. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, అందరూ మెయిన్ లెవెల్స్ నుంచి అంటే మంత్ ఒక హైయెస్ట్ వాల్యూమ్ అందరికీ తెలుసు, వీక్ ఒక హైయెస్ట్ వాల్యూమ్స్ అందరికీ తెలుసు. కానీ అక్కడికి వచ్చినాక ఆల్మోస్ట్ అందరు దాంట్లో ఒకరు అయిపోతారు. ఆ మెయిన్ లెవెల్ నుంచి చేస్తే అది ఎప్పుడు ఇవ్వదు. ఇచ్చిన రోజు మాత్రం నేను చాలా వీడియోస్లో చెప్పిన, ఇచ్చిన రోజు మాత్రం 1:10 నుంచి 1:20 వేస్తుంది. 10లో 2 రోజులు వేస్తుంది. కానీ మనకి 10లో 2 రోజులు కాదు, మనకు కావాల్సింది 10లో 8 రోజులు. 8 రోజుల నుంచి 7 రోజులు కావాలి. ఆ 3 రోజులు నాది కూడా ఎస్ఎల్ పోద్ది. ఎస్ఎల్ పోని ఇచ్చేస్తా, ఎందుకంటే నేను నా జోన్స్ కాడి నుంచే చేస్తా. ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ అక్కడే ఉంటుంది. అది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు నేను రోజు చెప్పినట్టే టెక్నికల్ ఫండమెంటల్గా ఎలాగైనా నేర్చుకోవచ్చు. అవి బుక్స్లో నేర్చుకోవచ్చు, వేరే వాళ్ళ ద్వారా చెప్పినా నేర్చుకోవచ్చు, ఎలాగైనా నేర్చుకోవచ్చు. కానీ ఫండమెంటల్ టెక్నికల్ తెలిసినంత మాత్రాన మార్కెట్లో సక్సెస్ అవుతారంటే కాదు. ఎందుకంటే సైకలాజికల్గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎందుకని సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుందంటే, మార్కెట్ ఓపెన్ అయినాక సైకలాజికల్గా చాలా దెబ్బతినిద్ది. ఎందుకంటే నువ్వు అనుకున్న దగ్గర ఓపెన్ అవ్వకపోయినా, నీకు ఫేవర్గా అయిపోయినా, నువ్వేదో రీడ్ చేసి పెట్టుకుని ఉంటావు. వాటికి అతీతంగా ఇచ్చినా నువ్వు చాలా స్ట్రెస్ అయి ఫీల్ అయిపోతావు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ పోవాలి అంటే దీనికి ఒక పక్కన ఒక గురువు అయితే కావాలి. ఎందుకని గురువు కావాలంటే, ఇప్పుడు నువ్వు టెక్నికల్గా ఫండమెంటల్గా అన్నీ నేర్చుకున్నాక నువ్వు ట్రేడ్ చేసేటప్పుడు నీ పక్కన గురువు ఉంటేనే నిన్ను ఆపగలడు. ఎందుకంటే నీకు ఎన్ని తెలిసినా మార్కెట్లో నువ్వు ఎంట్రీ ఎగ్జిట్ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా తప్పులు చేస్తావు. ఎంట్రీ ఇవ్వగానే స్ట్రెస్సు, ఆటోమేటిక్గా ఇరిటేషన్ అన్నీ వచ్చేస్తాయి. అవి వచ్చినప్పుడు అవి నీ ఎస్ఎల్ పోయినా, నీకు టార్గెట్ వచ్చినా నువ్వు ఆ స్ట్రెస్ అనేది అలాగే ఉంటుంది. అది ఒక గురువు కానీ పక్కన ఉంటే దాన్ని మార్చగలడు. అందుకనే గురువు ఉంటేనే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు ఏంది, నెలలో ట్రైనింగ్ ఇచ్చేసి, 10 రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చేసి, 20 రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చేసి చాలామంది కాల్స్ చేస్తున్నారు నాకు. ఏంది 10 రోజుల్లో చెప్తావా, 20 రోజుల్లో చెప్తావా, నెలలో చెప్తావా అని. ఇది నెలలో 20 రోజుల్లో చెప్పేది కాదు. 6 నెలల నుంచి సంవత్సరం పట్టిద్ది. అప్పుడు కూడా అది కూడా మీ ఒక ఒక ఇంట్రెస్ట్ మీదే అది బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను అంటే ఇది కూడా నేను ఎన్నో రోజులు కష్టపడి నేను ఎన్నో చార్ట్స్లో ప్రాక్టీస్ చేసినాకే నాకంటూ వచ్చింది ఇది. ఇప్పుడు అందరూ మెయిన్ లెవెల్ నుంచి దగ్గర నుంచి చేస్తున్నారు. నేను మాత్రం ఎక్కడి నుంచి చేస్తున్నాను, నా జోన్స్ని పట్టుకొని టెక్నికల్గా ఫండమెంటల్గా థింక్ చేసి అక్కడి నుంచే ఎంట్రీస్ తీసుకుంటున్నా. ఇప్పుడు 1:6, 1:10, 1:8 వస్తుందంటే అది ఊరకనే ఏం రావట్లే. ఎన్నో చార్ట్స్లో ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అది నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు మామూలుగా అయితే ఇదిగో నిఫ్టీ చెప్పాను కదా, 26,100 టార్గెట్, 26,100 ప్లస్ ఈ అంటే జోన్ ఫిల్ చేసుకోవాలి. అది ఫిల్ చేసుకుంటుందా, సైడ్ వేలోకి వెళ్ళొద్దా, అది ఇచ్చే లోపల మనకి 6 ఎంతలో వచ్చేసింది, 1:6 వచ్చింది. సేమ్ ఎంఎండ్ఎంలో కూడా తీసుకున్నాను, ఎస్ఎల్ అయితే పోదు, 1:4 వచ్చింది. కుదిరితే సైడ్ వేలో ఉంటుంది. సిప్లా చూడండి, సిప్లా దీని కిందకు వస్తే సేల్ చేస్తాం. అంతవరకు దీని టాప్ టచ్ అయితే కానీ సేల్ చేయం. ఈ మధ్యలో ఉన్నసేపు గమ్ముగా ఉంటాం. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ రిటైలర్ మొత్తం ఎత్తేస్తుంది. ఈ మెయిన్ లెవెల్ నుంచి దగ్గర నుంచి చేస్తుంటారుగా, ఎన్ని నుంచి కింద పోతుంది, ఎన్ని నుంచి లోవర్లో వేస్తుంది, దీనిపైన పెడతాను. వీళ్ళందరినీ ఎత్తేసే యత్నంలో ఎరదాకా వెళ్ళద్ది. అందరిని తినేసినాక నా ఎంట్రీ ఉంటుంది, నాకు ఫేవర్గానే పోద్ది. దీంట్లో ఆల్రెడీ తీసుకున్నా, చెప్పా ఇది సపోర్ట్. నేను కుదిరితే సైడ్ వే అయిపోద్ది, మళ్ళీ ఎరదాకా పోయి మళ్ళీ ఎడైనా వచ్చు. ఈ లోపల నాకు 1:8 వచ్చింది డిఆర్ఈడీస్. చూడండి, ఇది మెయిన్ లెవెల్ పైన టచ్ కావట్లేదంటే ఎస్ఎల్ క్రియేట్ అవుతున్నాయి. ఇక్కడ ఎక్కడి నుంచో సపోర్ట్ మళ్ళీ అలా పోయి మళ్ళీ వచ్చినప్పుడే మనం ఎంట్రీ ఇస్తాం. ఓకే, ఇప్పుడు నేను పెట్టే వీడియోస్ని నేనేం ఎడిటింగ్ ఇవేం చేయట్లా. ఎందుకనంటే అవి చేస్తే టైం నేను ఈ ప్రాక్టీస్ చేయడానికి, ఈ చార్ట్స్లో ప్రాక్టీస్ చేయడానికి, మార్కెట్ని చూడటానికి లైవ్లో ఉంటాను. అది నాకు మాత్రం ఎడిటింగ్ రాదు. ఏదైనా తప్పులు ఏమైనా ఉంటే వాటిల్లో కొంచెం కల ఓకే, ఈ రోజుకి ఇది నా అనాలిసిస్. నా అనాలిసిస్లో ఈరోజు నిఫ్టీలో తీసుకున్నాను, చెప్పినట్టు 1:6 రన్ అవుతుంది. మహేంద్ర అండ్ మహేంద్ర 1:4 వచ్చింది, ప్లస్ ఎక్కడే ఉంది. దీంట్లో 1:8 తీసుకున్నాం, ఎక్కడే ఉంది. ఇప్పుడు ఎంట్రీ తీసుకోవాల్సిన చూడండి, చెప్తున్నా కానీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది అనుకో, నా ఎంట్రీ ఉంటుంది, టాప్లో ఎస్ఎల్ ఉంటుంది. అది కింద క్లోజింగ్ ఇచ్చేయాలి. ఇది క్లోజింగ్ ఇకపోతే ఎంట్రీ లేదు. చూడు, ఇందాక ఎక్కడ దాకా వచ్చింది, క్లోజింగ్ ఇవ్వలేదుగా. అది డిఆర్ఈడీస్ ఇంకా టచ్ కాలేదు. ఓకే, ఈ రోజుకి ఇది.
కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజంగానే షేర్ మార్కెట్లో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు 50% నాలెడ్జ్తో. వాళ్ళకి ఏమైనా ఉపయోగపడద్దేమో షేర్ చేయండి. ఓకే.